నేను సలీంని, నువ్వు పార్వతి అయితే నేను దేవదాసుని, నువ్వు లైలా అయితే నేను మజ్నుని. నీకోసం నేను ఏమైనా చేస్తాను లైలా. అలాగా? అయితే నా కాళ్ళు పిసుకు. నిజంగా నేను ఎంత అదృష్టవంతుని. ఆహా, కాళ్ళా ఇవి? కాదు కాదు, మంచం కోళ్ళు. ఇంకా నయ్యం, నాటుకోళ్ళు అనలేదు. తప్పుగా అర్థం చేసుకున్నావు డార్లింగ్, ఇది నా హృదయ స్పందన. రియల్లీ? ప్రామిస్. యు నాటీ. అయితే ఈ కాలు పిసుకు. నేను రెడీ మేడం. ఆహా, నిజంగానే నేను ఎంతో అదృష్టవంతుని. ఇక్కడ వీడియం పిస్తున్నాడు, కాళ్ళు పిసుకుతున్నాడు. ఐ మీన్ లెగ్స్. ఓ హే మ్యాన్, అక్కడ వైట్ హెయిర్ మ్యాన్ నీ కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నావు. Push the tempo. Go man. Hey, go ya. Okay. We back. Hey, you buddy. Hey, Laila. Oh, I like your dress, yeah. Thank you. Hey, I like your holes, yeah. Not holes. Oh. Subtle. Oh, what it may be, I like, yeah. Yeah. I like this chain. You like this? You like this? Yeah. Wait, it's not coming here. No problem. I like this ring. Oh, yeah, you like this, yeah. Oh, yeah. Come on, check. Well, very nice, yeah. Hey, Laila, you come with me, America? నేనా? మీతో అమెరికానా? ఓకే. అమ్మ కర్రీ అదవా, నీ రింగ్ లో నా సొట్ట సుందర ఫింగర్ ఎడతావా? Hey, who is that, yeah? Who is that? Let's run, yo. Oh, Laila. Oh, right, yeah. Oh, yeah. Yo, man, who is that? Who is that? Run, kill. అమ్మయ్య, ఆ పొట్టు నుంచి ఈ కర్రోడ్ నుంచి ఆ దేవుడే రక్షించాడు. అవును, ఈ దేవుడే రక్షించాడు. మీరా అంకుల్? ఎవరు? యు ఆర్ కాలింగ్ మీ అంకుల్? యా. నో, అలా పిలవకూడదు. ముద్దుగా బిర్లా బావా అని పిలవాలి. బిళ్ళా? బిళ్ళ కాదు, బిర్లా బావా. బిర్లా బావా. అది లైలా, నువ్వు బ్యాక్ నుంచి కూడా చాలా అందంగా ఉంటావు. ముఖ్యంగా నీ బొగ్గు మీద సొట్టు అంటే నాకు ఎంత ఇష్టం. నీలాంటి అందగత్త అందమైన పెళ్లి చేసుకుంటే అందమైన పిల్లలు పుడతారు. ఓ పొట్టుని పెళ్లి చేసుకుంటే లిల్లి పుట్లు లాంటి వాళ్ళు పుడతారు. కర్రోని పెళ్లి చేసుకుంటే పందులు ఎలకలు లాంటి వాళ్ళు పుడతారు. అదే పొడిగైన అందగాడిని, ఐ మీన్ నాలాంటి చేసుకుంటే అంతా వచ్చిన లాంటి వాళ్ళు పుడతారు. నీకెవరంటే ఇష్టం? నాకు పొడుగంటేనే ఇష్టం. ఓ, నీది నా టేస్ట్ లైలా, ఒప్పేసుకున్నట్టే. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ మేడం, మీ బుక్ తీసుకోండి మేడం. మీ బుక్. థ్యాంక్ యూ స్వీట్. సార్, బుక్ పడిపోయింది, తీసుకోండి సార్. పుస్తకం తీయండి. हमने बोला किताब उठाओ. మేడం 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 పుస్తకం పడుతున్నావా? మేడం పుస్తకం పడుతున్నావా? మేడం పుస్తకం పడుతున్నావా? ఎగబడి 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 చూస్తారా? నా పుస్తకం పట్టి అటు ఇటు చూస్తారా? అక్కడ చూస్తారా? తీయండి తీయండి. కితాబ్ ఉఠావో. తుడిచివో తుడిచివో. నాక 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 నీకు తుడిచో. నవ్వుతో నవ్వుతో. అటెన్షన్, వాళ్ళగా మార్చి ఫస్ట్ చేయండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. వీలైతే సాయంత్రం వస్తాను, ఇట్లాగా చేస్తుండండి. వెంకటేషు, నీ గర్ల్ ఫ్రెండ్ రా. అదేంట్రా అలా నవ్వుకుంటూ వచ్చేస్తుంది? లవ్ రా, ఇన్నాటికి అందం కంటే గుణం ముఖ్యమని తెలుసుకొని ఉంటుంది, అందుకే నీ దగ్గరకు వస్తుంది. ఆపుతారా? నీతో కొంచెం మాట్లాడాలి. పదాల పక్కెళ్ళి మాట్లాడు. అబ్బే, అంత పర్సనల్ విషయం ఏం లేదు. మరి ఏం లేదు, వసుకు చిన్న మెసేజ్ ఇవ్వాలి. వాళ్ళ అత్తయ్య ఎప్పుడు తన వెంటుంటుంది. అందుకే నువ్వు లెక్చరర్ దగ్గరికి వెళ్ళి రవి గురించి చిన్న మెసేజ్ ఇవ్వాలి. అంటే
నేను నీ కంటికి కొరియర్లా కనపడుతున్నానా? అందుకేగా నీ హెల్ప్ కోసం వచ్చింది. ఏంటి పావని నువ్వు వాళ్ళందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావు? సరేలే, నేను నీ కోసం ఏమైనా చేస్తాను. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి బాబు, ఏంటి అంతా కట్టకట్టుకొస్తున్నారు? ఏంటి కథ? మహాభారతంలో కృష్ణుడు చేసిన పనిని, రామాయణంలో హనుమంతుడు చేసిన పనిని, దేశ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారు చేసిన పని మీరు మళ్ళీ చేయాల్సి వచ్చింది సార్. ఏంటి త్యాగమా? అంటే కాదు సార్. ఏంటి బాబు, ఎట్టాగు లెక్చరర్ గా పనికిరానని నా చేత కొరియర్ పని చేయిస్తున్నారా? ఎంత మాట అన్నారు సార్. అసలు మీకున్న టాలెంట్ కి మీరు ప్రిన్సిపాల్ అవ్వాలి సార్. అబ్బా, పొగుడుతున్నావా? పొగడతరికి పడిపోయేంత అమాయకులా సార్ మీరు. స్మార్ట్ బాయ్, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. పద, అన్ని నేను చూసుకుంటాగా. ట్రస్ట్ మీ. రాత్రులు బాగా దగ్గుతుందమ్మా. దగ్గకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఇది ఇల్లా? రండి రండి. ఇల్లంతా ఎలా దుమ్ము పట్టిందో చూడండి. చక్కగా క్లీన్ చేసుకోవాలి కదా. అల్లుడు అల్లుడు ఒళ్ళంతా ఇరగొట్టారమ్మా. అల్లుళ్ళు ఏమైంది మావా? పిచ్చ పిచ్చగా చెత్త చెత్తగా కొట్టారు. కొట్టారా? ఎవరు కొట్టారమ్మా? నా పెళ్ళాలు. ఎంత ధైర్యమే నీకు? నా ముందే ఆయన కొడతావా? కొడితే ఏం చేస్తావే? నేను కూడా కొడతాను. కొట్టినా తిట్టినా నాకే హక్కు ఉంది. నేను కొట్టేది సవితి తీసుకొని పెడతావా? ఇది మామూలే కదా. ఇప్పుడు ఏం చేయమంటావు? చేసేదే ఉంది. మరి నా ఒడు నొప్పులు తగ్గాలంటే మందు వేయాల్సిందే. ఆగండి, మీరు చేస్తున్నది తప్పు. ఏ మందు కొడితే తప్ప? కాదు, నేను లేకుండా మందు కొట్టడం తప్పు. మావా, ఈ టైంలో మంచి చికెన్ ముక్కుంటే ఉంటది. ముక్కంటే గుర్తొచ్చింది. ఈ టైంలో ముత్యాలు ముంత బిర్యానీ తింటే ఉంటదనా సామి రంగా. ఏంటి అంత బాగుంటదా? పంచాక్ అయితే వెళ్ళి కుమ్మేద్దాం. ఆ బిర్యానీ కంటే ముత్యాలుంటది. నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే. ఆ నింగినెల్లటికి ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే. నిన్ను తలచి మై డోంట్ వరీ బ్రదర్, ఇంతకీ నువ్వు ఎందుకు బాధపడుతున్నావో తెలుసుకోవచ్చా? లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూరా? భూమికి జానబెత్తలేవు. నేను లవ్ చేసిన అమాయకురాలు ఎవరు? చూడు మిస్టర్. మిస్టర్ కాదు, జేమ్స్. సారీ మిస్టర్ జేమ్స్. యా, అమ్మాయిలు చూసేది పొడుగా పొట్టే అని కాదు, అసలు విషయం ఉందా లేదా అని. ఇక్కడ అంటే నా దగ్గర విషయం లేక నా డార్లింగ్ వెళ్ళిపోయింది. హలో, ఏంటి శూన్యంలోకి చూస్తున్నారు? మ్యాటర్ పర్సనల్ టచ్ ఇచ్చిందా? ఫ్లాష్ బ్యాక్ ఉందా? అవును బ్రదర్, ఈ ప్రపంచం అంతా అన్ని లవ్ ఫెయిల్యూర్సే మళ్ళాగా. టేక్ ఇట్ ఈజీ, జస్ట్ ఎ మినిట్. 1 minute. Excuse me, smile please. ప్రశ్న మనకు పబ్లిసిటీ నచ్చదు. ఏం పగలు తీసావా నీకు పబ్లిసిటీ? ఈ స్టూడియోలో నేను వర్కర్ని. నా పేరు వీర్రాజు. దీన్ని డెవలప్ చేసి ప్రింట్స్ వేయి. అలాగే. పేరేటో? జేమ్స్. ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. బయట మీరు చూసిన మరగుజ్జు ఈ ఫోటోలో ఉండే వ్యక్తి ఒక్కడే. ఓహో, అంటే ఇద్దరు బ్రదర్స్ అన్నమాట. మీరు హైదరాబాద్ కొత్త? కాదు, హైదరాబాదే నాకు కొత్త. తెలివిగా మాట్లాడాను అనుకోవద్దు.
కన్ఫ్యూజ్ చేయకు, స్ట్రైట్ గా చెప్పు. హూ ఇస్ హి? ఏదో సరదాగా జోక్ చేసిన. జేమ్స్ కి జోక్స్ అంటే గిట్టవరా? కమ్ ఆన్ టెల్ మీ, హూ ఇస్ హి? హూ ఇస్ హి? ఇతని పేరు కె శ్రీనివాసరావు. సినిమాల్లో వేషాల కోసం తిరిగి అవకాశాలు రాక బ్రతుకు తెరి కోసం ఈ స్టూడియో పెట్టాడు. కానీ నటన మీద ఉన్న మమకారం చావక ఓ కొత్త సిద్ధాంతం కనిపెట్టాడు. వెరీ ఇంట్రెస్టింగ్. కంటిన్యూ. నటుడికి నటనే ముఖ్యం, సినిమా కాదు అని అప్పటి నుంచి జీవనటుడు అయ్యాడు. జీవ నటుడా? ఎస్ మిస్టర్ జేమ్స్. అతనికి విగ్గు పెడితే చాలు, అది పాత్ర అన్న విషయం మర్చిపోయి జీవించేస్తాడు. మళ్ళీ విగ్గు తీసేసరికల్లా మామూలు మనిషి అయిపోతాడు, అంతే. ఓహో, ప్రపంచంలో నాకంటే పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ఓకే, ప్రిన్సెస్ రెడీగా ఉంచు. అలాగే. అడ్వాన్స్ ఏమైనా ఇస్తారు? అక్కర్లేదు. తమరు వెళ్ళరండి. రావు గారు, మీ వేషం అదిరిపోయింది. మా వేషం డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం. డబ్బులేంటి, వేషం ఏంటి? ఒక పక్క నా ప్రియురాలు వెళ్ళిపోయి బాధలో ఉంటే నువ్వేంటమ్మా? రేయ్, ఈ నెత్తి మీద విగ్గుంటే మన మాట వినడరా, పేకండ్రా. కర్మ, ఈడొకడు. ఎరా ఎర్రాజో, ఈ జనం ఏంటి? వీళ్ళ ఎదవేశాలేంటి? ఎదవేశాలు నువ్వే చాలనంటేంటి? కాసేపట్ట పని మీద బయటకు వెళ్ళి వచ్చేసరికి స్టూడియో అంతా అల్లకల్లోలం చేసి పారించావు. అక్కడ రామారాయణ గారి స్టూడియో చూడు ఎంత నీట్ గా ఉంటుందో. అది సినిమా స్టూడియో, ఇది ఫోటో స్టూడియో. తొండకి అనకొండకి ఉన్నంత తేడా ఉంది. ఎలాగజానని పంపించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.